ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మే 19 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ పైన ఉన్న వీడియో చూడండి. లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ లెసన్. కాంప్లిమెంట్స్ అండ్ క్రిటిసిజం బోత్ ఆర్ మచ్ నీడెడ్ ఇన్ అవర్ గ్రోత్. ఒక చెట్టుకి సూర్యుడు కావాలి, వర్షం కావాలి. ఒక మనిషికి అభినందన కావాలి, విమర్శ. ప్రాముఖ్యంగా అభినందనలు వచ్చినప్పుడు తలకెక్కడం, విమర్శలు వచ్చినప్పుడు గుండెకి తీసుకోవడం అస్సలు చేయకూడదు. ఎందుకనగా అభినందనల్ని మన జీవితంలో ప్రోత్సహించడానికి, విమర్శలని తప్పులు సరిదిద్దుకోవడం. కొంతమంది విమర్శిస్తారు. డిస్ట్రక్టివ్ క్రిటిసిజం, ఎంత మంచి చేయండి, ఎంత ప్రేమించండి, ఏది చేయండి, వారు తీసిపడేసినట్టు విమర్శిస్తారు. అలాంటి విమర్శలు చేయకండి, అలాంటి విమర్శలు తీసుకోకండి హృదయానికి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మన జీవితాలు ఎదిగేటట్టు, ఆత్మీయంగా బలపడేటట్టు, ఏవైనా తప్పులుంటే సర్దిద్దుకునేటట్టు చేసే అలాంటి క్రిటిసిజం మనం తీసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా లైఫ్లో కాంప్లిమెంట్స్ అండ్ క్రిటిసిజం బోత్ ఆర్ నీడెడ్. కాంప్లిమెంట్స్ బుర్రకి ఎక్కించుకున్న వారు ఈరోజే మీరు ఎక్కడున్నారో, ఎక్కడ ఆగిపోయారో ఆలోచించండి. క్రిటిసిజంకి హృదయానికి తీసుకున్న వారు బాధలో ఉండి ముందుకు వెళ్ళకుండా ఉంటే అలాంటి వారు వెనకరండి. మీ జీవితాల్లో దేవుడు మీ తోడై ఉన్నారు. సూర్యుడు ఏ విధంగా ఒక చెట్టుకి ప్రాముఖ్యమో, వర్షం ఏ విధంగా ఒక చెట్టుకు ప్రాముఖ్యమో, అదేవిధంగా మనిషి జీవితంలో విమర్శ, సద్విమర్శలు అలాంటివి ప్రాముఖ్యం. అదేవిధంగా అభినందనలు కూడా ప్రాముఖ్యం. దేవుడు మీ జీవితాల్లో మీరు పడుతున్న కష్టాన్ని దీవించి ఆశీర్వదించి ప్రతి విమర్శలు మీ తోడయ్యండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళునుగాక. ఆమేన్.